హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ అయితే మనము ఇక్కడ ఒక ఫీల్డ్కి అయితే రావడం అయితే జరిగిందండి. గత సంవత్సరం మనం అందించినటువంటి సీడ్లో భాగంగా ఒక సీడ్ గురించి చూద్దాము అన్న ఉద్దేశంతో ఈ అన్నగారి దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్నగారిది వచ్చేసి కురివి పక్కనండి. అన్నగారు ఏ ఊరండి మంది? ఇది మాదాపురం ఇస్లావతండ గ్రామ పంచాయతీ తేజావత్ తండ. ఇది విలేజ్ తేజావత్ తండ విలేజ్. సో కురివి పక్కన తేజావత్ తండలో మనమైతే ప్రజెంట్ అయితే ఉన్నామండి. సో గత సంవత్సరం మనము మన యొక్క భీమ్ 36 అనే వెరైటీని అన్నగారికి అయితే అందించడం జరిగింది. సో ఆ వెరైటీ ఏ విధంగా ఉంది, కాపు ఎలా కాసింది, కాపు బాగుందా, వెరైటీ మనకు వచ్చేసి విల్టుని తట్టుకుందా, ముడతను తట్టుకుందా అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఒకసారి అన్నగారితో కలిసి మాట్లాడి తెలుసుకుందామన్న ఉద్దేశంతో రావడం అయితే జరిగింది. తోట మొత్తం అయితే చూశానండి, చాలా అద్భుతంగా ఉంది. తోట మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉంది. మంచి హైట్ విషయంలో కావచ్చు, ఎదుగుదల విషయంలో కావచ్చు, ముడత లేనటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా కాపు అయితే చాలా అద్భుతంగా నిలిచిందండి. నాకు కాపు విషయంలో అయితే ఈ తోట బ్రహ్మాండంగా నచ్చింది. సో ఈయన పెట్టినటువంటి ఈ నేల తత్వానికి అదేవిధంగా ఈ కాపు అయితే చాలా అద్భుతంగా వచ్చింది. నాకు హైట్తో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇందులో కాపు అయితే చాలా అద్భుతంగా నచ్చిందండి. మీరు ఒక్కసారి చూసుకోవచ్చండి కాపు అనేది ఏ విధంగా ఉందో. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో కాపు. ఇది చూడండి, ఈ కాపు అనేది ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ఎలా ఉందో చూడండి. ఇటు చూడండి ఒకసారి, ఈ కాపు చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి. ఎంత దగ్గర గనుపుతోటి ఉందో చూడండి మీరు. అద్భుతం అంటే మహా అద్భుతంగా వచ్చిందండి. ఈ విధమైనటువంటి కాపు అయితే ఉండాలండి. చెట్టు హైట్ అనేది మనకు దగ్గర ఇది 2.5-3 ఫీట్సే వచ్చినప్పటికి కూడాను మీకు బ్రహ్మాండమైనటువంటి కాపు అయితే నిలిపిందండి. ఎక్కడ కూడా దగ్గర గనుపులతోటి మొత్తం కూడా కాపు నిలిచిపోవడం జరిగింది. ఇంతటి కాపు నిలిచిన తర్వాత చెట్టు ఏ విధంగా పైకి రానటువంటి పరిస్థితిలో కనబడదు. అయితే ఈ యొక్క నేలతత్వం ఇది చూసుకున్నట్లయితే మనకు ఎర్ర నేల, అదేవిధంగా రాళ్లతో కూడినటువంటి నేల అండి. కొంచెం మనకు రైతు గారిని అడిగితే ఇంతవరకు అన్నగారు మీరు ఏ సంవత్సరమైనా అక్కడే ఉండి మాట్లాడి పర్లేదు, ఏ సంవత్సరమైనా మీరు ఈ విధమైనటువంటి తోటను చూశారా? మీరు గత సంవత్సరం ఒక 4-5 సంవత్సరాలు చేశారంటారు కదా, ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చేసినప్పుడు మీరు ఈ విధమైనటువంటి దిగుబడి కానీ ఈ విధమైనటువంటి కాపు కానీ మీరు చూశారా మీ తోటలో? లేదండి, నేనైతే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మిర్చి తోట సాగు చేస్తున్నాను. ఓకే. అంతకుముందు వేరే ఇతర పంటలు వేసినా కానీ ఒక 5 సంవత్సరాల నుంచి అయితే మిర్చి తోట వేస్తున్నాను. ఓకే. సో మాకు ఇది చాలా బలహీనమైనటువంటి నేల. ఈ 4 సంవత్సరాలు మాకు మిర్చి వేసినాం కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే గ్రోత్ రాలేదు. ఓకే. ఈసారి మేము ప్రణవ్ హైటెక్ సీడ్స్ వారి హాసికా భీమ్ 36 సీడ్స్ వేసినాం. ఇది మంచి గ్రోత్ని ఇచ్చిందండి. కొంచెం కాపు కూడా పర్వాలేదు అనిపించింది. ఓకే. మంచి అద్భుతంగా అయితే మాకు కొంచెం హ్యాపీగా సాటిస్ఫాక్షన్ ఉందండి. అంటే మీరు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం హైట్ అనేది పర్లేదు, అసలు మాకు ఎన్నడూ లేదు ఈ గ్రోత్, ఈ సంవత్సరమే వచ్చింది మాకు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, మనం బయట చూసినటువంటి ఫీల్డ్స్ కనుక చూసుకున్నట్లయితే భీమ్ 36 ఫీల్డ్, హాసికా 22 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్ బయట కనుక చూసుకున్నట్లయితే మనకు దగ్గర 4.5-5 ఫీట్ల వరకు ఉన్నాయి. సో ఈ ఫీల్డ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు 3.5-4 ఫీట్లు మాత్రమే ఉంది. 3.5 మ్యాక్సిమం 2.5 నుంచి 3.5 ఆ రేంజ్లో ఉంది. సో ఈ హైట్ రావడం కూడా మన ఈ నెలలో మీకు గొప్పతనమే అంటారు. చాలా గొప్పతనం. ఇది చాలా బలహీనమైన నేల, ఇసుక పోర, కాంక్రీట్తో ఉన్నటువంటి నేల. దీనిలో ప్రోటీన్స్ లేవు ఈ నేలలో. ఓకే. కానీ ఇంతటి బలహీనమైనటువంటి నేలలో ఇంత చక్కటి గ్రోత్ రావడం, చెట్లు బాగా పొడవుగా గ్రోత్ రావడం, తర్వాత ఈ చెట్టును చూసుకుంటే ఇంత విశాలంగా ఇంత వెడల్పు రావడం, దానికి పెరిగినటువంటి గ్రోత్ కు అనుకూలంగా కాపు కూడా ఆకారంలో రావడం జరిగింది. మొత్తానికి కాపు కూడా చూసుకున్నట్లయితే ఒకసారి మీరు చూసుకోవచ్చండి. కాపు మీరు చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే నిలిచింది. బ్రహ్మాండమైనటువంటి కాపు అయితే కనబడుతుంది. ఇది ఎంత బుట్టాకారంలో వస్తూ కూడా మంచి కాపు నిలుపుకుంటూ వస్తుంది. గనుపులో కూడా మంచి కాపు అనేది కనబడుతుందండి. మీరు చూసుకోవచ్చు, గనుపులో కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా క్లియర్గా ఉంది. సో చెట్టు అనేది ఒక్కసారిగా నిటారుగా రావడం జరిగిందా, లేదా వెడల్పుగా రావడం అనేది జరిగిందా, బుట్టాకారంలో రావడం జరిగిందా? ఇది వెడల్పు వస్తుంది, మళ్ళీ పొడవు గ్రోత్ కూడా పెరుగుతుంది, గ్రోత్ కూడా వస్తుంది. సో మీకు అనిపించిన దాంట్లో ఏంటంటే మీరు గత సంవత్సరం వాడిన దాంట్లో కంపేర్ చేసుకుంటే మంచి హైట్ అనేది రావడం వల్ల మీకు పొడుగు కూడా బ్రహ్మాండంగా రావడం అనేది జరిగింది అనిపిస్తుంది. కాయ సైజ్ ఉంది, ముడత కూడా కంట్రోల్లో ఉంది, తర్వాత నల్లి లాంటివి కూడా అంతగా ఎఫెక్ట్ లేదు. దీనికి పర్లేదంటారా? పర్లేదండి. సో నేను మీకు ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాను, భీమ్ 36 అయితే మీరు అడిగిరు హాసికా 22 గత సంవత్సరం ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఉన్నటువంటి ప్రొడక్ట్. సో హాసికా 22తో పాటు మీకు భీమ్ 36 కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు రెండిట్లో ఏది బెస్ట్ అనిపించింది అన్నగారు? భీమ్ 36 ఇంకా హాసికా 22 కంటే ఇంకా అద్భుతంగా, ఇంకా మెరుగుతత్వం అయితే కనబడించింది. మెరుగుతత్వం ఉంది, కాయ సైజ్ ఉంది. ఓకే.
నల్లటి మచ్చలు కానీ అట్లాంటివి ఏం రావట్లేదు. మీరు చూసుకున్నట్లయితే కాయ మచ్చ అనేది లేదండి అసలు. కూడినటువంటి కాయ, ప్రతి కాయ కూడా బరువు ఉంది, సైజు. ఇగో చూడు, కాయ సైజును చూసుకున్నా ఇంత పొడవు ఉంది, కాయ సైజు ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కాయ అనేది మందంగా ఏమైనా కనబడుతుందా? మందం ఏమైనా కనబడుతుందా? మరి మందం లేదు, మంచి సన్నగా అయితే కనబడుతుంది. మంచి సన్నగా పొడవుగా మనకు మంచి గింజలతో కూడిన వెయిట్ కలిగినటువంటి కాయగా కనిపిస్తుంది. తేజ వెరైటీ మనకి ఎప్పుడైనా కానీ ఎంత సన్నంగా ఉంటే అంత మంచి రేట్ అనేది పలికేటువంటి అవకాశం ఉంటుందండి మార్కెట్లో. అది మనం గమనించాలి. ఈ యొక్క భీమ్ 36 వెరైటీ ఏదైతే ఉందో ఈ వెరైటీ చాలా సన్నటి కాపు ఉంటుందండి. కాయ సైజ్ వచ్చేసి దగ్గర మనకు 3.5-4 ఇంచుల సైజు ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మంచి పొడువు అనేది ఉంటుందండి. కాయ కూడా మంచిగా నిండుగా ఉంటుంది, మంచి తూకం వచ్చే విధంగా ఉంటుంది. మన కాయలో చూసుకున్నట్లయితే దగ్గర మనకు 60 నుంచి 70 గింజలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకు కాయ వెయిట్ అనేది అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది. అన్నగారు, మీరు స్ప్రేయింగ్స్ ఏ విధంగా చేసుకున్నారు? అంటే దగ్గరపాటి స్ప్రేయింగ్స్ ఏమైనా తీసుకుందా తోట, లేకపోతే దూరం స్ప్రేయింగ్ ఒక వారం 10 రోజుల తోట స్ప్రేయింగ్ తీసుకుందా? నేను 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసిన అండి. గత సంవత్సరం అయితే ప్రతిరోజు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసేది. ఓకే. ఈసారి మనం భీమ్ 36 వేసిన తర్వాత అంతగా స్ప్రే ఉపయోగపడలేదు దీనికి. సో స్ప్రేయింగ్స్ అనేది కొంచెం దూరంగానే చేశారు. 15 రోజులు గ్యాప్ తీసుకున్నారా? 15 రోజులు గ్యాప్ తీసుకున్నా. వాసన అసలు గ్రేట్ అండి. అంటే ఎలాంటి మందులు వాడారు? మీకు తెలిసినటువంటి మందులు ఒక 4 రకాల, మీరు వాడినటువంటి మందులు ఒక 4-5 రకాల మందులు చెప్పండి. మందులు అంటే ఇప్పుడు నీకు ఐడియా ఉండదు కానీ దాదాపు ఓమిట్ వాడినా, డిసైడ్ వాడినా, వైకే స్టార్ వాళ్ళది వాడినా. ఓకే. తర్వాత ఇప్పుడు మొన్న ఏదో గ్రాసియా కొట్టారు కదా? గ్రాసియా కొట్టిన. గ్రాసియా క్లీన్ గానే పనిచేసినాయి అన్ని మందులు కూడా. అంటే కొట్టిన మందు కొట్టిన విధంగా రియాక్షన్ అనేది చూపించిందా తోట పైన? ఎమ్మటే రియాక్షన్ చూపించలే కానీ కొంతకాలం ఒక 4-5 రోజులు, వారం రోజుల తర్వాత కొంత మెరుగైనటువంటి రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో మీకు గ్యాప్ అయితే మాత్రం 6 to 7 days గ్యాప్ అయితే వస్తుందా? 15 days గ్యాప్ తీసుకున్నాను. 15 days గ్యాప్ తీసుకొని కొట్టారు. దగ్గర పాటైతే కొట్టారు. సో రైతు మహాసోదరులు ఇది కూడా గమనించగలరండి. సో అన్నగారు కొట్టినటువంటి స్ప్రేయింగ్ కూడా చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి 10 to 15 days గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. సో గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం తోటలకు ఎటువంటి రోగాలు అనేవి రాలేదండి మ్యాక్సిమం. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన తెలివిగా ఏ విధంగా అంటే మంచి గ్యాప్ తీసుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది. దానివల్ల పెట్టుబడి విషయంలో కూడా చాలా వరకు అంటే పెట్టుబడి కూడా చాలా తగ్గినటువంటి అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. సో హాసికా 22 మీకు ఏదైతే ఉందో ఈ భీమ్ 36 ఈ 2 సీడ్స్ ఏదైతే ఉందో మీరు వేసుకున్నారు దీంట్లో. హాసికా 22 భీమ్ 36 2 వేసుకున్నారు. సో ఈ 2 వెరైటీలు కూడా మీకు బ్రహ్మాండంగా వచ్చేసి ముడతను తట్టుకుంది. అదే విధంగా మనకు కావాల్సిన వైరస్ ఏమైనా తట్టుకుందన్నా? వైరస్ అయితే ఇప్పటి వరకు ఏం లేదు దీనికి. మీ తోట మొత్తం ఎక్కడ మంచి పచ్చగా, నిటారుగా, నికరంగా మంచి గ్రోత్ తోటి అయితే ఉంది. ఓకే. ఇప్పటివరకు అయితే ఎలాంటి రోగాలు రాలేదు. ఇది రోగ నిరోధకానికి మంచి శుభసూచికంగానే కనిపిస్తుంది. సరే, ఓకే. మనం అంటే రోగ నిరోధక శక్తి కూడా మనకు తోటకైతే బ్రహ్మాండంగా ఉందంటారు. సో ముడతను తట్టుకుంటాంది, వైరస్ ని తట్టుకుంటాంది, ముడతను తట్టుకుంటాంది, వైరస్ ని తట్టుకుంటాంది, అదే విధంగా అన్ని రోగాలను తట్టుకొని నిలబడుతుంది. మీకు ఈ తోటలో అంటే మనకి బయట ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే తాలు అంటే మన బూజు శాతం బాగా వచ్చింది, కొమ్మకుళ్ళు లాంటి. మీ తోటలో ఈ యొక్క సూచనలు ఏమైనా కనబడ్డాయా? ఇప్పటి వరకు అయితే బూజు రోగం లాంటిది కూడా ఏం లేదండి. ఒకసారి మీరు కూడా పరిశీలన చేయవచ్చు. ప్రతి చెట్టు కనబడుతుంది. మీరు ఒక్క చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక బూజు మండ కూడా, ఎక్కడ కూడా ఎండిపోయినటువంటి మండ ఒక్కటి కూడా కనబడతలేదు. మన బయట తోటలో ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా కనబడుతుంది అండి. ఫంగిసైడ్ ప్రాబ్లం వల్ల బూజు వచ్చి చాలా తోటలు ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క మండ కూడా ఎక్కడ కూడా కనబడలేదండి. బూజునైతే బ్రహ్మాండంగా తట్టుకొని నిలబడ్డది ఈ వెరైటీ. అదైతే నాకు క్లియర్ గా కనబడుతుంది, అందుకని చెప్పేసి మీకు అడిగాను. బూజు తట్టుకుంది. తర్వాత చిల్లి రోగం, దాని ఏమంటారు, ఎరుపు అట్లాంటిది కూడా ఏం రాలే ఈసారి. ప్రతిసారి మాకు గుబ్బా రోగం కానీ, ముడత రోగం కానీ, తర్వాత కొమ్మ కుల్లుడు రోగం కానీ, తర్వాత వైరస్ లాంటి ఎరుపు ఎక్కడం, పసుపు కలర్ లో రావడం అట్లాంటిది కానీ రకరకాల ఫంగస్ వైరస్ తోటి మాకు వెంబడించేది. తర్వాత తోట పెరగకపోవడం, ఇట్లా రకరకాల సమస్య ఉండేది. కానీ భీమ్ 36 వాడిన తర్వాత మాకు ఈ సంవత్సరం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం కనబడలేదు. సో మంచి రిజల్ట్ అయితే కనబడింది. సో మనం భీమ్ 36 అయితే మీకు ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడవచ్చు అండి. ఇది వాడితేనే రైతులకు కొంచెం మేలు జరుగుతుంది. సో మీకు గత సంవత్సరంతో పోల్చుకుంటే మంచి దిగుబడి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మీరు కూడా ఈ వాడినటువంటి వెరైటీని ఇంకో 4 రైతులుగా వాడమని అయితే రికమెండ్ అయితే చేయగలరా, లేదా వద్దు వాడొద్దంటారా?
చాలా మందికి చెప్తానండి, ఇది నాకు ప్రయోజనం చేకూరింది, నలుగురికి ప్రయోజనం చేకూరాలని కోరుకుంటాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకుంటారా? ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకోగలుగుతారా? నాకు నా నేలకు ఈ సీడ్ మాత్రమే సూటబుల్ అయింది. మీ ఈ నేలకు ఈ సీడ్ మాత్రమే సూటబుల్ అయింది. సో అద్భుతం అండి. చాలా సీడ్ వాడినాం, అది ఏవి సూటబుల్ కాలేదు, కుదరలేదు. ఇంతటి బలహీనమైన నేలలో కూడా ఇది మంచి ఒక బలంగా ఉన్నటువంటి నేలలో ఏ విధంగా అయితే తోట వస్తుందో అట్లా వచ్చింది, అద్భుతం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను ఈ సీడ్నే వాడతా, మళ్ళీ 10 మంది రైతులకు కూడా ఇది చెప్తా సీడ్ గురించి. రైట్ అండి. సో రైతు మహాసోదరులు ఇది గమనించగలరండి, ఇంతటి బలహీనమైనటువంటి నేలలో ఈ విధంగా తోట రావడం అనేది మొదటిసారి అయితే రైతు అయితే అనడం జరుగుతుంది. సో కాపు విషయంలో చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. హైట్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు 3.5 నుంచి 4 ఫీట్లు ఎదగడం జరిగింది. వచ్చినటువంటి చెట్టు ప్రతి చెట్టు కూడా బుట్టాకారంలో మంచిగా రావడం అనేది జరిగిందండి. చెట్టు మొత్తం చూసుకున్నట్లయితే నిటారుగా రాకుండా మంచి బుట్టాకారంలో రావడం జరిగింది. కాయ సైజ్ అయితే బాగుందంటున్నారు. అదేవిధంగా ఫంగిసైడ్ని తట్టుకుందంటున్నారు. అదేవిధంగా మనకు ముడత లాంటిది బొబ్బరి లాంటిది రాలేదంటున్నారు. ఇదైతే రైతు మహాసోదరులకైతే మనం చెప్పుకోవచ్చు. ఈ వెరైటీ గురించి భీమ్ 36 గురించి మనం చెప్పుకోదగ్గ మాటలు ఏంటంటే మనకు ఫంగిసైడ్ని తట్టుకుంది, కాయ సైజు బాగుంది, బుట్టాకారంలో వస్తుంది చెట్టు. మనకు స్ప్రేయింగ్ గ్యాప్ ఏదైతే ఉందో, ముడత రోగం ఏదైతే ఉందో ముడతను తట్టుకుని నిలబడేటువంటి వెరైటీ కింద అయితే 100% పరిగణించుకోవచ్చండి. అదేవిధంగా వైరస్ టోలెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో రైతు మహాసోదరులు అయితే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అంటారు. భీమ్ 36 అండి, ప్రణవ్ హైటెక్ సీడ్ వాళ్ళది భీమ్ 36 అనే వెరైటీ ప్రతి ఒక్క రైతులు వాడుకోదగ్గ వెరైటీ అండి. లాస్ట్ ఇయర్ నుంచి మనం అందిస్తున్నాము. గత 3 ఇయర్స్ నుంచి మన ప్రణవ్ హైటెక్ సీడ్ వాళ్ళది సీడ్స్ అనేవి రెగ్యులర్గా అందిస్తున్నాము. అందులో ఈ గత సంవత్సరం నుంచి మనం భీమ్ 36 అనే వెరైటీని అయితే అందిస్తున్నామండి. సో చాలా అద్భుతంగా ఉంది. సీడ్ అయితే ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ వెరైటీ అండి. మంచి దిగుబడిని పొందగలుగుతారు. మనకు పెట్టినటువంటి పెట్టుబడి తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడిని అందించేటువంటి వెరైటీలో ఈ యొక్క భీమ్ 36 అనేది ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ముడత ఏదైతే ఉందో, మనకు మిరప తోటలో అధికంగా వచ్చేది ముడత. సో ఆ ముడతను తట్టుకునే నిలబడేటువంటి రకం కింద మనమైతే భీమ్ 36ని పరిగణలోకి అయితే తీసుకోవచ్చు అండి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా దీన్ని అవగాహనలో ఉంచుకొని ఈ వెరైటీని వాడగలరని కోరుకుంటున్నానండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.